బలి పూజల పాల్గొన వేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరారండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరారండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం. ఒసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలో పాల్గొన వేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరారండి ప్రియులారా. సమతా మమతల కోసం, శాంతి స్థాపన కోసం దేవుండే మానవుడై అవతరించెను. దీనులను హీనులను కనికరించెను. పూజింపరారే, స్తుతించరారే, సేవించరారే దేవాది దేవుని. పూజలో పాల్గొని నవజీవం పొందరే. బలి పూజలో పాల్గొన వేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరారండి ప్రియులారా. ప్రభు, నీ జనులను కాపాడుము. నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము. నీవు వారిని సదా ఆదుకొనుము. కీర్తన 28:9. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా సామాన్య కాలము 12వ ఆదివారంలోకి అడుగుపెట్టి ఉన్నాము. ప్రభువు ఈరోజు మనందరితో మాట్లాడేటువంటి సందేశం ఏమిటంటే, మనము దేవుని పైన ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. మన ఈ జీవితంలో అనేకమైనటువంటి పరీక్షలకు మనం గురి కాక తప్పదు. ఆ పరీక్షలకు మనం గురి అయినటువంటి సమయంలో మనం ప్రభువును అంటి పెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఉంటూ మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరూ కూడా సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పలు సందర్భాల్లో మనకు ఎదురయ్యేటువంటి సమస్యల ద్వారా, అనారోగ్యం ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా, ఇతరుల యొక్క మనస్తత్వాల ద్వారా మనం పలు సందర్భాల్లో దేవునికి దూరమైనటువంటి ఆ యొక్క సమయ సందర్భాలు మనకు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో తెలుసో తెలియచేసినటువంటి ఆ పొరపాట్లను దేవుడు మన్నించమని ముందుగా మన పాపములను కోరుకుందాము. పాట నంబర్ 110. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినములు తుడిచివేసి నాలోని
పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాట నంబర్ 137. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిళన మనుషులకు శాంతి సమాధానము, మహిళన మనుషులకు శాంతి సమాధానము. ఏమిన వారైన దేవా మిమ్మును స్తుతించెదం, పరలోకమందున్న దేవా మిమ్మును స్తుతించెదం. సర్వశక్తి గల ప్రభువా మీకే ఆరాధన, సర్వశక్తి గల ప్రభువా మీకే ఆరాధన. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిళన మనుషులకు శాంతి సమాధానము, మహిళన మనుషులకు శాంతి సమాధానము. జనితైక సుతుడా దేవా స్తుతి గణ మహిమానికే, జగమేలు గొర్రె పిల్ల స్తుతి గణ మహిమానికే. పాపము జయించిన దేవా మీకే ఆరాధన, పాపము జయించిన దేవా మీకే ఆరాధన. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిళన మనుషులకు శాంతి సమాధానము, మహిళన మనుషులకు శాంతి సమాధానము. పరిశుద్ధులైన మా రాజా గ్లోరియా హల్లెలూయా మీకే. పావన మహోన్నత దేవా గ్లోరియా హల్లెలూయా మీకే. పవిత్రాత్మతో నుండువారా మీకే ఆరాధన, పవిత్రాత్మతో నుండువారా మీకే ఆరాధన. మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము, మహోన్నత దేవునికి మహిమ స్తోత్రము. మహిళన మనుషులకు శాంతి సమాధానము, మహిళన మనుషులకు శాంతి సమాధానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలైనా నీ ప్రేమ యందు స్థిరపడిన వారికి సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపవు. నీతోను పవిత్రాత్మతో యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యోబు గ్రంథము 38వ అధ్యాయము వచనములు 1 మరియు 8 నుండి 11 వరకు. ప్రభువు తుఫానులో నుండి యోబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించినదెవరు? సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా? సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరిదాటకుండునట్లు చేసి తిని
నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములిచ్చట ఆగిపోవలయును అని నేను కడలికి కట్టడ చేసి తిని. ఇది ప్రభువాకు. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సక్రమైన మార్గములో నన్ను నిలిపెను, సక్రమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో మదిలించెను. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుతున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించినని మేము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృత్యున పాల్గొంటురనియే కదా భావము. జీవించుచున్న వారు ఇక మీదట కేవలం తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు క్రీస్తు మానవులందరి కొరకు మరణించింది. ఆయన మరణించి పునరుత్థానం చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ఇది ప్రభు వాక్కు. అందరి మనసులు పొందగా జీవనాదుడు యేసువే. శాంతి కాంతి కూర్చాడు, హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించాడు, హల్లెలూయా హల్లెలూయా. శాంతి కాంతి కూర్చాడు, సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు. జీవము మనలో నింపాడు, జీవన మార్గం చూపాడు. జీవనాడు యేసువే. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మలో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును
వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయించు దానిని ముంచివేయినట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొల్పి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోతున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరు ఇంత భయభ్రాంతులైతిరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము నంతయు ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకునిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మొదటి పట్టణము ప్రభు మనకందరికి కూడా ఒక సృష్టికర్తగా పరిచయం అవుతున్నాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వీటన్నిటినీ ఎవరు చేశారనుకుంటున్నావు అని దేవుడు యోబును ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. దానికంతటికి మూలము దేవుడు. ఈ యొక్క ప్రకృతి అన్నిటినీ సృష్టించినటువంటి లోకానికి అధిపతి, సృష్టికర్త దేవుడు అనేటువంటి ఆ యొక్క సంగతిని దేవుడు ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఈనాటి రెండవ పట్టణాన్ని మనం గమనించినట్లయితే ప్రభు వాక్యము మనకి ఈ విధంగా సెలవిస్తుంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, తమను గతించినది, క్రొత్త జీవము ప్రారంభమైనది అంటున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుతో ఉంటే మనందరం కూడా నూతనమైనటువంటి వ్యక్తులుగా ప్రభువు దీవిస్తానంటున్నాడు. ఈనాటి రెండో పట్టణంలో క్రీస్తు ప్రభుతో ఉంటానని ఆశపడుతూ ఇంకా ప్రాత జీవితాని కోసము మనం ఇంకా ప్రాకులాడకూడదు. ఎవరైతే క్రీస్తు ప్రభుతో పయనిస్తాను, క్రీస్తు ప్రభుతో ఉంటాను, క్రీస్తు ప్రభుతో ఉంటే నా జీవితం ధన్యమవుతుంది, క్రీస్తు ప్రభువే నాకు నా యొక్క జీవితానికి మార్గ చూపురిగా ఉన్నాడు, క్రీస్తు ప్రభువే నా దేవుడు, క్రీస్తు ప్రభువే నన్ను అన్ని విధాలా సంరక్షిస్తాడని ఎవరైతే విశ్వసిస్తూ ఆయనతో పయనించాలని ఆశపడతారో వారందరూ కూడా పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈనాటి రెండవ పట్టణము మనందరికీ కూడా తెలియజేస్తుంది. చేసే పట్టణంలో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము కొంచెము జాగ్రత్తగా మనము ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే ప్రభువు వాక్యం పలుకుతుంది, సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పిలుస్తున్నాడు. లేదా కాబట్టి సముద్రాన్ని మనం మామూలుగా ఏదో పిక్నిక్ మాదిరిగా మనం పోయి చూసినప్పుడే అది చాలా అందంగా ఉంటుంది. కానీ సముద్రంలో పయనించాలంటే మాత్రం గుండెల్లో ఏమంటారు గుబగుబా ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో, ముఖ్యంగా పెద్ద స్టీమర్ లాగానో పెద్ద బోట్ లాగానో కాకుండా చెక్క పడవలు ఉంటాయి కదా, చెక్కతో చేసినటువంటి ఆ పడవ పైన సముద్రంలో పయనించాలంటే వాళ్ళు ధీరుడై ఉండాలి. లేదా సముద్రం పైన బాగా ఒక ఏమంటారు గ్రిప్ ఉండాలి.
అటువంటి వాళ్ళే సముద్ర ప్రయాణానికి భయపడరు. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే సాయంత్రం సమయమున వాళ్ళని ఎక్కడికి రమ్మంటున్నాడు? సముద్ర ప్రయాణికి పోదాం రా అంటున్నాడు. మామూలుగా డే టైంలో పగలే మనం ప్రయాణం చేయాలంటే మనకు భయం వేస్తుంది. అలాంటిది ప్రభు ఏం చెప్తున్నాడు? సాయంత్రం రండి పోదాం. అట్లాంటిది ప్రభు సాయంత్రం సమయమున రమ్మంటున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళందరూ కూడా జాలరులే, వాళ్ళందరూ కూడా సముద్రాన్ని గురించి లేదా ఆ నది తీరాన్ని గురించి వాళ్ళకి ఇక్కడ సాయం సమయమున పోదామన్నప్పుడు వారు ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చేపలు పట్టుకుంటారు, ఎప్పుడు కూడా నీళ్ళలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక రకంగా భయం లేదు. పైగా వాళ్ళని పిలిచినటువంటి వ్యక్తి ఎవరు? క్రీస్తు ప్రభు. కాబట్టి ప్రభు ఉండగా నాకేల భయం. కాబట్టి నాకు ఏం జరిగినా కూడా ఆయన చూసుకుంటాడు కదా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏమాత్రము భయపడకుండా ప్రభు పిలిచిన వెంటనే వెళ్ళిపోయారు. ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మనల్ని కూడా అలనాడు శిష్యులని ఏ విధముగా అయితే ఆవలి తీరం దాటదాం రండి, ఇదిగో ఈ యొక్క నదిని దాటి అవతలకి పోదాం రండి అని పిలిచినట్టు విధముగా ఈరోజు క్రీస్తు ప్రభు మనల్ని కూడా పిలుస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు పిలుస్తూనే ఉంటాడు. మీరు పొద్దున్నే లేచినప్పుడు మీ సెల్ ఫోన్ చూస్తారు. చాలా మంది ఫ్రెండ్ కార్డ్ నుంచి ఎవరైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మంచి న్యూస్ వచ్చిందా లేదా, ఎట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారని ఆ మెసేజ్ చూస్తుంటాం. కొంతమంది మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ స్టేటస్ చూస్తుంటాం. ఆ స్టేటస్ ఏముంది, ఏం పెట్టినారు, వాళ్ళు ఒకవేళ మంచిగా ఆనందంగా ఉండే మెసేజ్ పెట్టాం అనుకో, ఈరోజు ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు, మంచిగా ఆనందంగా ఉన్నట్టున్నాడు, అందుకే ఈ మెసేజ్ పెట్టారు. ఒకవేళ బాధాకరమైన మెసేజ్ పెట్టారు ఇమ్మీడియట్గా కాల్ చేస్తాం, ఏమైంది, ఎందుకు అలాంటి మెసేజ్ పెట్టారు. ఆ విధంగానే ఈరోజు దేవుడు మనందరూ ఏ విధంగా అయితే మన ఫ్రెండ్స్ యొక్క మెసేజ్ కోసం తహతహలాడతామో ఆ విధముగా క్రీస్తు ప్రభు మనందరితో ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏ విధంగా అంటే వాక్యం రూపంలో. ప్రతిరోజు అనుదిన వాక్య రూపంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నా స్వరాన్ని వినండి అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కానీ అది ఎంత మాత్రం వింటున్నారో ఎంత మాత్రం వినట్లేదో అది మన కాన్షియస్గా తెలుసు. దాని గురించి నేనేం అడగను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తించాల్సింది ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ ఇక్కడ ఉన్న మనందరితోనూ మాట్లాడుతున్నారు. మనందరినీ కూడా దేవుడు అలనాడు శిష్యుల్ని ఏ విధంగా అయితే ఇన్వైట్ చేశాడో, ఇదిగో నాతో రండి అన్నట్టుగా ఈరోజు వాక్యం చదివేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన చెంతకి పిలుచుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మనందరం కూడా గమనించాలి. ఇక రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, అంతటా శిష్యులు ఆ జనసమూహమును వీడి పడవలో వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు మనల్ని కూడా ఎంతో మంది అంటే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆదివారం రోజున అందరూ కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలి. అది ఒక తిరుసభ కట్టడ. ఆ తిరుసభ కట్టడ ద్వారా మనమందరం కూడా దానికి బదులై ఉన్నాం. మనమందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని మనము ఫుల్ఫిల్ చేయాలి. కానీ ఇలాంటి సందర్భంలోనే కొంతమంది అడ్డుపడుతుంటారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక క్లారిటీ ఆఫ్ థాట్. నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఈరోజు ప్రభు వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా మేము రామని చెప్పిండొచ్చు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, మేము ప్రభువుతో కలిసి వెళ్తాం. అలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి. ఇదిగో తిరుసభ కట్టలో ఒక ఆజ్ఞ ఉంది, ఈ ఆజ్ఞ నేను తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి నేను అనుదినము ముఖ్యంగా ప్రతి ఆదివారము దివ్యబలి పూజలో సంపూర్ణమైనటువంటి దివ్యబలి పూజలో నేను పాల్గొనాలని ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అలనాడు వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఈరోజు అలాంటి నిర్ణయం మనం తీసుకున్నట్లయితే మన జీవితం ధన్యమవుతుంది. ఇక వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మరికొన్ని పడవలు ఆయనతో వెంట వెళ్ళాలి. వాళ్ళే కాదు, వాళ్ళని చూసి ఇంకొంతమంది కూడా ప్రభు వెంబడి వచ్చారట. చూసి కూడా కొంతమంది ప్రభువుతో వాళ్ళు నడిచారు, పడవలో కూర్చారు. కాబట్టి ఈ రోజు నీవు గుడికి వచ్చేటప్పుడు కేవలం నువ్వు ఒక్కడివే కాదు రావాల్సింది.
ఒక తల్లిగా నువ్వు ఒక్కదానివే కాదు రావాల్సింది, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ కుటుంబ సమేతంగా నువ్వు ఊరికి తీసుకురావాలి. నేను పలు సందర్భాలు చెప్పాను. మరియ తల్లి లూకా శుభవార్తల 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె ఎల్లప్పుడూ కూడా తన కుమారుని తీసుకుపోయేది. వాళ్ళు ఇంకా కొన్ని సందర్భాలు మనం చూస్తాను. మరియ తల్లి యోసేపు గారు కుటుంబ సమేతముగా వారు ప్రతి సంవత్సరము పాస్కా పండుగ దినములలో వారు పరిశుద్ధపరిచేటువంటి వారు. కాబట్టి ఈరోజు మనము కేవలం మనకొక్కరికే మనం గుడికి పోతే మనకు మాత్రం మంచిది, కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా మనము గుడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అదే ఈరోజు ప్రభు మనందరినీ కూడా మన నుండి ఆశించేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పుడు పెద్ద తుఫాను చెలరేగను. అరే, ప్రభువుతో ఉంటే నాకేం కాదని వాళ్ళు వచ్చారు కదా, మరి ప్రభు కాడికి వచ్చినప్పుడు అక్కడ పెద్ద తుఫాను వచ్చిందంట. దీని అర్థం ఏంటి? ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ప్రభువుతో ఉన్నప్పటికీ కూడా, మనం ఎంతగా ప్రార్థన చేసినప్పటికీ కూడా, మనము ప్రతిరోజు గుడికి పోయినప్పటికీ కూడా, మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా, మనం అనేకమైన మొక్కులు చెల్లించినప్పటికీ కూడా, దేవుడు ఎందుకు మనకు ఈ కష్టాలను ఇస్తున్నాడు అని మనము అనుకోవచ్చు. అందుకే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ప్రేమించు వారికి కనుక ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు మనము ఎన్ని ప్రార్థన చేసినా, ఏం చేసినా, ఎందుకయ్యా ఈ సమస్యలు వస్తున్నాయంటే ప్రభు వాక్యం పలుకుతుంది, ఇది ఎవరికి వస్తాయి ఈ సమస్యలు అంటే, ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ఉద్దేశానుసారంగా తూచా తప్పకుండా పాటిస్తారో అటువంటి వారికే ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కూడా అలా జరగడం కూడా ఆయన మంచికే అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు మన పట్ల చూపించేటువంటి ఆ ప్రేమ ఇంకా అధికమవుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే, వారు ప్రభువుతో నడుస్తున్నారు, ప్రభువుతో ఉన్నారు, ప్రభు యొక్క చేసేటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యాల్లో వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ప్రభుతో ఉంటే మనకు ఎటువంటి సమస్య ఉండదని వాళ్ళు క్లియర్ గా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభు వారికి ఆ యొక్క పెద్ద గాలి తుఫాను అక్కడికి రావడం మనం చూస్తున్నాం. అంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వెలికి తీయడానికే అలాంటి శోధనలు గురవుతున్నాయి. ఈరోజు మనం కూడా ప్రభుతో ఉన్నప్పుడు వారికి ఏ విధముగా అయితే తుఫాను చెలరేగిందో ఆ యొక్క నది తీరంలో, ఈరోజు మన జీవితంలో మనకు అనేకమైనటువంటి తుఫానులు, అవి ఏంటంటే అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, జాబ్ లేకపోవడం కావచ్చు. కొన్నిసార్లు మనకి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనము నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉండొచ్చు. కొన్నిసార్లు మానని రోగం మనకు రావచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మనకు ఈ కాలంలో ఎదురయ్యేటువంటి తుఫాను. కానీ ఇన్ని ఎదురైనప్పటికీ మనం ఏం చేయాలి? ఏ విధముగా అయితే శిష్యులు ప్రభుతో ఉన్నారో అలాంటిదే మనం చేయాలి. తర్వాత ఏం చేశారు? 4వది మనం గమనించినట్లయితే 38వ వచనం, యేసు పడవ వెనుక భాగమున తలవాల్చి నిద్రించున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు అంత పెద్దగా అరుస్తున్నారు, అయ్యో దేవుడా, మేము ఇక్కడ నదిలో పడిపోయి ఈ తుఫాన్లో మేము చిందరబందరం అయిపోతున్నాము, మా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉందని వారు అంతగా చావు కేక పెట్టినా కూడా ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడట? చల్లగా నిద్రపోతున్నాడట. అంటే ప్రభువు మన కష్టాలను చూసి ఆయన ఆనందపడేటువంటి దేవుడు కాదు. ప్రభువు ఎందుకు అలా మౌనంగా ఉన్నాడంటే, వారికి ప్రార్థించడం ద్వారా వారు ఆ శక్తిని పొందుకుంటారని ప్రభువుకు తెలుసు. ప్రార్థించడం ద్వారా, ప్రార్థనలోనే ఆ యొక్క సమస్యలను వాళ్ళు ఎదిరిస్తారని, జయిస్తారని ప్రభువుకు తెలుసు. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తారేమో అని ఆయన మౌనం కాల్చాడు.
కాబట్టి ఈరోజు మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి మనము ఈ సమస్యలను బట్టి బెదిరిపోకుండా, సమస్యలను బట్టి అరే నేను ఈ గుడికి పోతే నాకు ఇంకా సమస్యలు ఎక్కువవుతున్నాయి, ఇక నేను ఆ గుడికే పోను, నేను ప్రార్థనకే చేసుకోను, అలాంటి నిర్ణయం కాదు మనం తీసుకోవాల్సింది. ప్రభు మౌనం వహించాడంటే మనం ఇంకా ప్రభువుని గుర్తించాలి, ప్రభు యొక్క అనుగ్రహాల కోసము మనం ఆయన అడగాలి, అది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆయన ప్రభు ప్రశాంతముగా మౌనంగా ఉన్నాడంటే ఆయన మనల్ని పరీక్షించి చూస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఇక మనం గమనించినట్లయితే ఆ తర్వాత ఏం చేశారు శిష్యులు? అప్పుడు స్వామిని మేల్కొల్పి వారు ఆయన అడుగుతున్నారు, ఆయన లేపుతున్నారు, ఆయన నిద్ర లేపుతున్నారు. ఇదిగో మేము ఈ సమస్యల్లో ఉన్నామని వారు ప్రభువుని అడుగుతున్నారు. ఈరోజు మనం కూడా ఆ ప్రభు అక్కడే ఉన్నారు అనేటువంటి సంగతిని వాళ్ళు గుర్తించారు. ఈరోజు మనం సమస్యల్లో ఉన్నప్పుడు సమస్యలో మనం మాత్రమే ఉండం, మనతో పాటు ప్రభు కూడా ఉన్నాడనేటువంటి ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఆ తుఫాను సలరేగే సమయంలో కేవలము ఆ శిష్యులు మాత్రమే లేరు, ఆ సమస్యలో ప్రభు కూడా ఉన్నాడు. కాబట్టి ప్రభువుని వాళ్ళు ఉన్నారని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఒక ఊరట, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ప్రభు ఎలాగైనా మమ్మల్ని రక్షిస్తాడు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనం కూడా ఉన్నటువంటి సమస్యలో, ప్రాబ్లంలో ఆ ప్రభువుని గుర్తించాలి, ప్రభు యొక్క అనుగ్రహాలను మనం గుర్తించాలి. అప్పుడు మనము ఆ సమస్యల్ని ఈజీగా తొందరగా దాని నుండి మనం బయటపడేటువంటి ఆ మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తాడు. ఇక గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఏం జరిగింది? వారందరూ కూడా ప్రభువును మొరపెట్టినప్పుడు ఆయన గాలిని గద్దిస్తున్నాడు. అంటే ఆ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం దేవుడే అనేటువంటి సత్యాన్ని దేవుడు వారికి సూటిగా సమాధానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనం అందరం కూడా చివరికి మనం చూస్తున్నాం, అక్కడ ఏం చెప్తున్నాడు? మీరింత భయభ్రాంతులు తెలియలా, మీకు విశ్వాసం లేదా? ఆయన ఏమంటున్నాడు? ఈ సమస్య నుండి బయటపడాలంటే మీరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీరు విశ్వాసాన్ని మీ విశ్వాసం లేదా? ఎందుకు మీరు భయపడుతున్నారు? కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల, మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యలో, ప్రతి బాధల్లో, ప్రతి ఇబ్బందుల్లో మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు. పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో యోబు విషయానికి వస్తే ఆయన అనారోగ్యంతో ఎంతో బాధపడతాడు. ఆయన శరీరం అంతా కూడా వ్రణములతో ఆ సీము నెత్తులు కాడుతూ ఎంతో బాధపడుతుంటారు. భార్య ద్వేషిస్తుంది, స్నేహితులు ద్వేషిస్తారు, అందరూ కూడా తృణీకరిస్తారు. కానీ అటువంటి సమయంలో కూడా ఆయన పలికేటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, నా దేహమంతయు క్షీణించిపోయినను నా శరీరముతోనే నేను ప్రభువుని దర్శిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనకందరికీ బైబిల్లో ఎంతో మంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వారు విశ్వాసాన్ని కోల్పోకుండా వారు ఆదర్శంగా మనకుంటున్నారు. అందులో యోబు అంటున్నాడు, నా దేహం అంతా క్షీణించిపోయినా నేను మాత్రము ప్రభువుని తప్పకుండా దర్శిస్తాను. నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు, నా దేవుడు నన్ను నూరింతలుగా దీవిస్తాడని ఆయన ప్రభువుని అంటిపెట్టుకున్నాడు. అందుకే ఆ యొక్క యోబు గ్రంథంలో చివరి వాక్యాన్ని మనం చూస్తే, ఆయనను దేవుడు 2 ఎక్కువగా దీవిస్తాడట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను బట్టి మనం భయపడాల్సిన అక్కర్లేదు. అందుకే యెషయా గ్రంథము 38వ అధ్యాయము, అక్కడ కూడా మనము 1 నుండి 5 వచనాలు మనం చూస్తే, అక్కడ ఒక రాజు ఉంటాడు, హెజెకియా అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయనకు ఒక మాననటువంటి రోగము ఆయనకు వ్యాపిస్తుంది. ఆ రోగం ఆయనకు వచ్చినప్పుడు అక్కడికి ఆ ప్రవక్త వెళ్తున్నాడు. యెషయా ప్రవక్త వెళ్ళి, ఇదిగో నీకు మాననటువంటి ఈ జబ్బు వ్యాధి సోకుతుంది, కాబట్టి నీవు ప్రభువు వైపు చూడాలి, ప్రభువును మొరపెట్టుకో, నువ్వు ప్రార్థన చేయని చెప్పినప్పుడు ఆయన తర్వాత వాక్యాలు మనం చూస్తే, ఆయన దేవుని మొరపెట్టినప్పుడు ఆయనకు ఆ జబ్బు నుండి నయమయ్యి స్వస్థత పొందుకొని దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన ఆయుష్ ప్రమాణము పెంచినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది.
కాబట్టి ఈరోజు మనకి ఎటువంటి రోగం వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, మనము ఆ సమస్యల నుండి బయటపడాలంటే ఒకటే, మనం ప్రభు వైపు చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ప్రభువుని మన ఇంటికి ఆహ్వానించాలి. అప్పుడే దేవుడు మనందరికీ కూడా స్వస్థతలు చేకూరుస్తాడనేటువంటి ఆ సత్యము దేవుడు మనకు తెలియజేస్తున్నారు. యోహాను శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ దాదాపు 38 సంవత్సరాల నుండి పక్షవాత రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒకటి కాదు, రెండు కాదు, 38 సంవత్సరాలు అంటే దాదాపు ఒక మనిషి జీవితం అనుకోవచ్చు ఈ కాలంలో అయితే. కాబట్టి అన్ని సంవత్సరాలు కూడా ఆయన ప్రభువుని అంటి పెట్టుకుంటున్నాడు, ఏదైనా మంచి జరుగుతుంది నాకు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కొద్ది గొప్ప చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు మనము గుడికి రావడం మానేయడం కానీ, ప్రార్థన చేయడం మానేయడం కానీ, లేదా బైబిల్ చదవడం మానేయడం కానీ, జపమాలు చెప్పడం మానేయడం కానీ, ఇలాంటివి మనం చేస్తుంటాం. కానీ 35 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఆయనకు మంచి చేశాడు కదా, మరి నాకెందుకు మంచి చేయడని మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఆ కోనేటి వద్ద ఆ 35 సంవత్సరాల తర్వాత కూడా మంచి జరిగినటువంటి ఆ వ్యక్తి ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆ వ్యక్తి వల్లే మనమందరం కూడా సంతోషించేటువంటి ఆ సమయము దేవుడు మనందరికీ దయచేస్తాడు. ఇంకా మనం చూస్తాము ప్రియమైన సహోదరి సహోదరుల, శ్రీరామపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, శ్రీరామపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనం, కుమారా నీకు జబ్బు చేసినచో అశ్రద్ధ చేయకుమో. తర్వాత ప్రభువును వేడుకొనినచో ఆయన ఆరోగ్యమును దయచేయును. కాబట్టి ఈరోజు మనకు అనారోగ్యం వచ్చిందనో, మనకేదో సమస్యలు వచ్చినాయనో మనము అశ్రద్ధ చూపవలదు. మనం ఏం చేయాలి? దానికి విరుద్ధముగా మనం ప్రభువుని ఆశ్రయించాలా, ప్రభువుని మనం పెట్టుకోవాలా. అప్పుడు దేవుడు మనకు స్వస్థతను ఇస్తాడు, మనకు జవాబునిస్తాడు ఈ సమస్యను బట్టి. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, ఈరోజు మనకు కొన్నిసార్లు ప్రాణాపాయం వరకు పోయి ఇక సత్తాడని డేట్ కూడా ఫిక్స్ చేసి ఉంటారు డాక్టర్లు. అలాంటి సమయంలో చాలా మందిని మా కోసం ప్రార్థన చేయండి, ఏదో మా కొడుకు కోసం, మా కూతురి కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. అమ్మగారు వచ్చి, నేను ప్రార్థన చేశాను, నీ కొడుకు బాగైందంట, బాగైందమ్మా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆ డాక్టర్ చేశాడు, అరే వీళ్ళందరూ ప్రార్థన చేశాడు, ప్రార్థన ద్వారా నా కొడుకు మంచి జరిగింది అది అనుకోరు, అది పక్కన పెడతారు. ఆ డాక్టర్ చేశాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుల, అటువంటి వాళ్ళ కోసము అదే శ్రీరామపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. వైద్యుని ద్వారా మహోన్నతుడే వ్యాధిని నయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఆ డాక్టర్ నయం చేశాడో, ఈయన చేశాడో, ఈ డాక్టర్ చేసినారో కాదు, దేవుడే నయం చేసేటువంటి వ్యక్తి. ఈ మనుషులు ఏం చేయరు. కాబట్టి ఈరోజు మంచి జరుగుతుంది లేదా స్వస్థత జరుగుతుందంటే అది దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి ప్రేమ. దేవుడు ఎప్పటికైనా నువ్వు మారుతావు, ఎప్పటికైనా నువ్వు నన్ను ఆశ్రయిస్తాడు, నా దగ్గరకు వస్తారు, నన్ను ప్రార్థిస్తారన్నటువంటి ఒక చిన్న ఆలోచనతోనే దేవుడు మనందరినీ కూడా స్వస్థతను చేకూరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనమందరం కూడా ఈ సమయంలో ఏ విధముగా అయితే ఆ శిష్యులు ఆ ప్రభువుని అంటి పెట్టుకున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడ్డారు. ప్రభు చెప్తున్నాడు, మనము నూతన సృష్టిగా మారాలి. ఒకవేళ మనకు ప్రార్థన చేసే అలవాటు లేకపోయినా ప్రభువుతో ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం. కనీసం గుడికి వచ్చినప్పుడైనా మనం ప్రార్థన చేద్దాం. ఇంటికాడ మనకి కొన్నిసార్లు అలాంటి అవకాశమే లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నాకున్న సమస్యలు, నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా, నాకున్నటువంటి ఆ బిజినెస్ పని ద్వారా నాకు ప్రార్థన చేసేటువంటి ఆ సమయమే నాకు దొరకలేదు అనుకుంటారు. కానీ సమయం దొరికినప్పుడైనా మనం ప్రార్థన చేసుకున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించగలము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు యేసునాను, అతని యొక్క ఏకాస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పొంసుకుల అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి ఈ సమాధిలో ఉంచబడెను. పాతాళానికి 3వ నాడు చనిపోయిన వారులు యేసును
పరలోకంకి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడం కోసం పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సమర్థ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవతారం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమగల ప్రభువా, నాటి సువిశేష పట్టణంలో మేము విన్నట్టుగా మీరు గాలిని, సముద్రాన్ని, గాలిని, తుఫానును మీరు గర్జించున్నారు. ఈ ప్రకృతి సహితము మీ మాట వినగలుగుతుంది. వాటన్నిటిపైన మీరు ఆధిపత్యాన్ని కలిగినటువంటి సృష్టికర్తని మేము పరిశుద్ధ గ్రంథంలో వింటున్నాం ప్రభువా. మా యొక్క జీవిత మనుగడలో మేము ప్రశాంతముగా మంచి జీవితం జీవించడానికి నీతో ఉన్నప్పుడే మాకు ఆ యొక్క శాంతి సమాధానం దొరుకుతుందని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మాకు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈనాడు ఇక్కడ చేరినటువంటి ఈ మీ బిడ్డలు వారు ఏ ఉద్దేశంలో అయితే ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నారో వారి మనసులో దాగి ఉన్నటువంటి ఉద్దేశాల సహితము వారిని గుర్తిస్తూ వారికి సకాలంలో మంచి ఆరోగ్యమును, స్వస్థతను, వారి యొక్క మనవులను ఆలకించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కౌలమైన మా సమస్త స్పేసెస్ని మా ఆధ్యాత్మిక క్రమదేశంలో మాపుతాలను పీఠాధిపతులను గురువులను మతవాసులను ప్రతి విశ్వాసము మీ హస్తములో జీవించి మీ జ్ఞాన సంపదను ప్రేమానురాగులను ఎందుగా మసలి వాళ్ళందరినీ చీకటిని దారిలోనే నిత్య జ్యోతులుగా నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా సూర్యుడు నుండి తన నోటి మాటలు సకల సృష్టిని అందంగా కలగజేసి మన వారిని సంరక్షణలో మంజునములకు మీకు ధన్యవాదాలు సమర్పించున్నాము. మా మానవ అర్థకాన్ని హృదయకి మీ శరణి మీ దివ్యనామము పూజించి మీ కనుక మూలాలకు బిడ్డలుగా మమ్మల్ని రూపొందించి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అనంత ప్రేమకు దేవా, క్రీస్తు మా సంఘమును నిరంతరము నిలబడి మేమంతా పాత జీవితమును విడనాడి దైవ ప్రేమతో నిన్న కొత్త జీవితము మాకు సదా అనుభవించండి. ఇక నుండి మేమంతా మా కొడుకు కాక ప్రభుని కొడుకే జీవించి మనోభావము శుద్ధశుద్ధిని మా ఇంటిని పాటు తెలిసేవాడిని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సముద్రము సైతము ఈయనకు లోబడ్డాయి. ఈయన ఎవరో అని శిశువులు పూర్వచర్యలకు గురి అయినట్లే మీరు మా వ్యక్తిగత కుటుంబ జీవితంలో చేసిన పలు అద్భుత కార్యములు మీకు వలన అనిపిస్తున్నాము. మా జీవన పయనంలో ఎవరైనా తుఫాన్లను గతంలో కలిగించినట్లు ఇప్పుడు కూడా మా ఆపద సమయంలో మా చెంత మీ చీకటి శక్తులను గ్రహించి బలమును కృపను సకాలంలో మాకిచ్చి దేవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సత్య సంపూర్ణమైన దేవ, మా సంఘములో మా బంధువులలో నిరుద్యోగంతో మానసిక ఆందోళన చెందుతున్న వారందరినీ మీ బలము గల పరిశుద్ధ నామములో నిండుగా దీవించి వారి మంచి భవిష్యత్తును చూస్తూ చక్కని ఉద్యోగం అవసరండి. అదేవిధంగా జీవిత పోరాటంలో ఎదుర్కోవాల్సిన అభాగ్యులను మీరు అప్పున చేర్చుకొని వారి మానసిక ప్రశాంతతను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మనమందరం కూడా ప్రత్యేక విధముగా మన మనసులో దాక్కున్నటువంటి ఉద్దేశాలను ఆ ప్రభువుకు విన్నవించుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ఎవరెవరైతే మా యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారో, ఎవరికైతే మేము ప్రార్థన చేస్తామని మాట ఇచ్చున్నామో వారందరినీ కూడా మరోసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్దేశాలను, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా
ప్రభువా మీ యొక్క సహాయాన్ని వారికి దయచేస్తూ వారు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని అంటి పెట్టుకునేటువంటి జీవితాన్ని వారికి దయచేయమని, వారికి జరిగినటువంటి మేలును వారు గుర్తిస్తూ ఎల్లప్పుడూ కూడా మీ నామమును స్తుతిస్తూ మహింపరచేటువంటి వాక్యాన్ని వారికి దయచేయమని ప్రభువా, సకాలంలో వారికి మంచి ఆరోగ్యమును వారికి దయచేస్తూ వారు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో కూడా నూరంతలుగా దీవించబడాలని ఓ ప్రభు ఈ మా మనవటి మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట నెంబర్ 241. అర్పింతును దేవా అర్పింతును, నా చిన్ని హృదయాన్ని అర్పింతును, నా పేర కానుక అర్పింతును. అర్పింతును దేవా అర్పింతును, నీ పరసములతో నీ వీర బలిలో అర్పింతును దేవా అర్పింతును, ఈ పరసములతో నీ వీర బలిలో అర్పింతును దేవా అర్పింతును. నాకున్నదంతా నీ చెంతనందు, నాకున్నదంతా అర్పింతును, నాకున్నదంతా నీ చెంతనందు, నాకున్నదంతా అర్పింతును. అర్పింతును 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 దేవ సమర్పింతును. అర్పింతును 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 దేవ సమర్పింతును. అర్పింతును దేవ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకునే బలి సర్వశక్తి కలగదైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమ కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమ కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధి పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండినట్లుగా నీ కృపను మాకు ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైన త్రిత్వి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుతా యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించడం, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసడం, అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచడం. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గానము పాడుతా ఎట్లనగా, పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన పావన
పావన పావన పావన ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేచెను. యేసు
యేసు మరణముండెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేచెను. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా మేం చేయునని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షించుచు బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత ఫ్రాన్సిస్ షవరు వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరెంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమంతను, ప్రేమయంతను దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ నీ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశల చేతులున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తుడందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాక్షిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎడల అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు భగవానుడు. ఈ విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించదగిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పాట నెంబర్ 360. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు, బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. ఇలలో రక్షణ మార్గముగా మనకై ఒసగిన ఈ విందు, ఇలలో రక్షణ మార్గముగా మనకై ఒసగిన ఈ విందు. ఆరగించుదాం, ఆనందించుదాం, ఆరగించుదాం, ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు, బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. వినుము, నేను ద్వారము కడని వేచియుండి పిలచుచుంటిని. నా స్వరము విని తలుపు తెరచిన, అందునాడు గిరి కలిసి భుజించుదాం. ప్రేమగా ఆర్తిగా, ప్రేమగా ఆర్తిగా పిలచుచుండే ప్రభు విందునకు, ప్రభు పిలచుచుండే తన విందునకు. ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పందు ఇదియే, ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పందు ఇదియే. ఆరగించుదాం, ఆనందించుదాం, ఆరగించుదాం, ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు, బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. శాశ్వత జీవపు విందు ఇదే, సర్వశక్తి గల విందు ఇదే. ప్రాణమునకు నెమ్మదినిచ్చే నిత్య జీవాహారమిదే. ఆశగా లాలనగా, ఆశగా లాలనగా నిన్ను పిలిచెను ఆ ప్రభువు, నీ చెంత నిలిచెను ఆ ప్రభువు. ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు పందు ఇదియే, ఆ ప్రభు విందు ఇదియే, ఆ ప్రభు విందు ఇదియే. ఆరగించుదాం, ఆనందించుదాం, ఆరగించుదాం, ఆనందించుదాం. ప్రేమతో పిలిచెను ప్రభు యేసు విందునకు, బహు ఆశతో కరములు చాచి నిన్ను నన్ను పిలిచెనుగా. రామ జీవనాగా, యేసునాథా, జీవనాథా, యేసునాథా, జీవనాథా,
రావా యేసునాథా రావా జీవనాథా నిర్మలము రక్ష హృదిని ఆగమంతు నిర్మలము రక్ష హృదిని ఆగమంతు ఓ యేసునాథా ఓ యేసునాథా నీవే ప్రాణనాథా నీవే విశ్వవిధాతా నీవే ప్రాణనాథా నీవే విశ్వవిధాతా నీవే సర్వము పావన మార్గము నీవే సర్వము పావన మార్గము ఓ యేసునాథా ఓ యేసునాథా నీవే ప్రేమదానం నీవే రక్షణ మార్గం నీవే ప్రేమదానం నీవే రక్షణ మార్గం నీవే సకల దీనులకు ముక్తి మార్గం నీవే సకల దీనులకు ముక్తి మార్గం ఓ యేసునాథా ఓ యేసునాథా రావా యేసునాథా రావా జీవనాథా రావా యేసునాథా రావా జీవనాథా ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరుచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం
చిరకాల స్నేహి